ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో పూజలు అందుకున్న వినాయక విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి. నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. భాద్రపద శుద్ధ చవితి నుంచి ప్రారంభమైనటువంటి గణపతి వేడుకలు అయితే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8 రోజులు ప్రత్యేక పూజలు అందుకొని ఈరోజు 9వ రోజులో భాగంగా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్కు భారీగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. మనం చూడవచ్చు. ఒకసారి కనుక మనం గమనిస్తే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనాలతో, ఇటు విగ్రహాలతో, టస్కర్ బండ్లతో అయితే భారీగా ఇక్కడ ఉధృతి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే భారీగా వస్తున్నటువంటి ప్రజలతో అయితే రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. మనం కనుక గమనిస్తే ప్రాంతం మొత్తం కూడా జనాలతో, ట్రాఫిక్తోనే నిండిపోయి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి గణనాథులన్నీ కూడా నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. రానున్న 2 రోజుల పాటు కూడా నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే భారీ ఏర్పాట్లను చేయడం జరిగింది. మనం కనుక గమనిస్తే ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ ఏదైతే ఉందో, ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా ఇటు పోలీసులు కానీ, అదేవిధంగా వివిధ శాఖల అధికారులు అందరూ కూడా వచ్చినటువంటి భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లనే చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లా పాపలతో కుటుంబ సభ్యులు సైతం ఇక్కడికి వస్తుంటారు. వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా భారీ భద్రతను కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. మనం కనుక గమనిస్తే ఇటు ఐమాక్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు కనుక గమనిస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరా పర్యవేక్షణతో పాటు పోలీసులు అడుగడుగునా కూడా పర్యవేక్షిస్తున్నారు. మన పక్కన ఉన్నది పోలీసులా కాదా అని కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొందరు ఏదైతే అక్రమార్కులు ఉంటారో, ఇటు దొంగతనాలకు కానీ, లేదంటే కొంచెం ప్రజల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే వారిని వెంటనే అక్కడి నుంచి పోలీసులు కూడా గుర్తించేందుకైతే వివిధ పార్టీలు కూడా రంగంలోకి దిగి అయితే ఇక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మనం కనుక గమనిస్తే ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉందో, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు. అంబేద్కర్ను ఇక్కడ తిలకించేందుకైతే ఇక్కడికి వచ్చిన అనంతరం ఈ యొక్క ఏదైతే ఉత్సవాలకు సంబంధించినటువంటి నిమజ్జనాలు జరుగుతున్నాయో, నిమజ్జనాలలో కూడా భారీగా అయితే ప్రజలందరూ ఇక్కడ వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్ పరిసరాలంతా ప్రజలు గుమిగూడినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మొత్తం ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేయడం జరిగింది. ప్రధానంగా మనం గమనిస్తే ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఇటు పోలీస్ పర్యవేక్షణలో, ఇటు ముఖ్యంగా మనం గమనిస్తే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా ఇటు షీ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూడవచ్చు, వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఇటు ఏదైనా దొంగతనాలు జరగకుండా కానీ, వారి పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించకుండా కూడా మఫ్టీలో కూడా పోలీసులు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. మనం ఇప్పటికే గమనిస్తున్నాం, హైదరాబాద్లో జరగనున్నటువంటి నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి అయితే ఇప్పటికే 25,000 మంది పోలీసులను అయితే భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు అడుగడుగునా కూడా పోలీస్ పహారా నడుమ అయితే ఈ యొక్క నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా భక్తి పరవశంలో వారికి సంబంధించినటువంటి ఏదైతే మొక్కులు చెల్లించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆకతాయిల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కనుక మనం గమనిస్తే ఎన్టీఆర్ మార్గ్లో ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఐమాక్స్ వరకు 30కి పైగా సీసీ కెమెరాలను పెట్టి ఆన్లైన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా సీసీ కెమెరా సర్వేలైన్స్ ద్వారా అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనం చూస్తున్నాం, ఇటు మహిళా పోలీసులు కూడా మఫ్తీలో ఉండి కూడా డ్యూటీలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ప్రజలందరూ అత్యధిక స్థాయిలో అయితే ఇక్కడికి చేరుకోవడంతో కొంత రద్దీ వాతావరణం అయితే నెలకొంది. ఈ రద్దీ వాతావరణానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చాలా రకాలైనటువంటి భద్రతా చర్యలను అయితే ఇటు పోలీస్ శాఖ కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఏర్పాటు చేయాలని చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ఇక్కడ భద్రతతో పాటు వచ్చిన వారికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి త్రాగునీరు కానీ అన్నీ కూడా అధికారులు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా భద్రతకైతే పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్టయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ట్యాంక్ బండ్ పైన ఎక్కడ కూడా చూసినా కూడా భక్తులు, వారికి సంబంధించినటువంటి నిమజ్జన వేడుకలు ఇవే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ నిమజ్జన వేడుకలలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ప్రజలకు ఇటు పోలీస్ శాఖ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా వారు గణపతి నిమజ్జనానికి వచ్చిన సందర్భంలో అయితే వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు జిహెచ్ఎంసీతో పాటు పోలీసు, ఆర్ఎండ్బి, హెల్త్ సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే
భద్రతకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా మనకు చూడవచ్చు. ప్రత్యేకంగా కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అయితే అడుగడుగునా కూడా పోలీసులు మనం చూడవచ్చు. మన పక్కన ఉన్నది పోలీసులా కాదని కూడా ఏర్పాటు చేయకుండా అయితే పోలీసులు భారీ భద్రతను కూడా, ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసులతో పాటు ఇక్కడ మఫ్తీలో ఉన్నటువంటి పోలీసుల సంఖ్య కూడా భారీగానే ఉందని అధికారులు చెప్తున్నారు. రానున్న 3 రోజుల పాటు కూడా ఇక్కడ ఇదే స్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ కొనసాగుతుంది. అంతేకాకుండా సీసీ కెమెరాలను మనం గమనించవచ్చు. అక్కడ చూస్తే అడుగడుగునా కూడా సీసీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైనా తప్పిపోయినట్లయితే ఇక్కడ మైక్లు కూడా ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులను కల్పించేందుకు పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం గమనించవచ్చు, మనం ప్రస్తుతం అంబేద్కర్ ఎదురుట అయితే ఉన్నాం. అక్కడ కనుక గమనిస్తే సీసీ కెమెరాలను అన్ని ప్రాంతాలతో పాటు ఇటు మనకు అంబేద్కర్ సంబంధించినటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా మనం గమనించవచ్చు. అన్ని సీసీ కెమెరాల ద్వారా కూడా ఇటు కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేశారో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అయితే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ సివి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా సురక్షిత వాతావరణంలో మొక్కులు చెల్లించుకొని ఏదైతే నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లయితే చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంత జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నిమజ్జన సమయంలో తోపులాట లేకుండా ముఖ్యంగా ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ప్రజలందరూ కొంత ఓర్పుగా అయితే ముందుకు సాగాలని చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఆకతాయిలు కానీ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేసినట్లయితే వెంటనే ఏదైతే తెలంగాణ స్టేట్ పోలీస్ 100 నెంబర్కి సమాచారం ఇచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న పోలీసులు కూడా సహాయం అందిస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ట్యాంక్ బండ్ పైన కొనసాగుతూ ఉన్నాయి. కెమెరామెన్ సంజుతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.